పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కోంబోలో డివివి ఎంటర్టైనర్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఓజీ. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా రూమర్లు రాసాగాయి. అయితే ఇప్పుడు మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా ఓ అదిరిపోయే పోస్టర్తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరింత అల్ట్రా మోడర్న్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ మూవీ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ వస్తాడు. అంతవరకు సుజిత్ వెయిటింగ్ చేయాల్సిందే. అంతకుముందు పవన్ కళ్యాణ్ లేని సీన్లను కూడా సుజిత్ తీసేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు సుజిత్ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ప్లానింగ్ అంతా రెడీ చేసుకున్నాడు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి వస్తే ఇక చకచకా షూటింగ్ కంప్లీట్ చేసేస్తాడని టాక్. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, విలనిజం, శ్రీయారెడ్డి పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఓజీ గురించి సలార్ ప్రమోషన్స్ టైంలో శ్రీయారెడ్డి చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే. ఓజీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ అని, అందులో అద్భుతమైన పాత్ర లభించిందని శ్రీయారెడ్డి చెప్పిన సంగతి విదితం. అందులో విలన్ అని కాదు గాని డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటూ శ్రీయారెడ్డి చెప్పిన వీడియోలు బాగానే హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ ఓజీ, క్రిష్ హరిహర వీరమల్లు వంటి చిత్రాలన్నీ పూర్తి చేయాల్సిందే. మళ్లీ త్రివిక్రమ్తో ఓ సినిమా ఉంటుందనే రూమర్లు ఈ మధ్య వచ్చిన సంగతి కూడా తెలిసిందే.